అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. చాలా భాగాల్లో చాలా భాగాలు ఎక్కువే చేశాను. 100కు పైగా చేశాను. మన చేతిలో మన అదృష్టంలో వీడియోలు. అవే కాక వేరే వీడియోలు కూడా చేశాను అనుకోండి. అవి అవసరం ఉన్న వాళ్ళకు ఉంటాయి, లేకపోతే లేదు. ఇందులో ఒకటి కాదు, ఎన్నో చేస్తుంటాను. కానీ చేతిలో రేఖలు కంటే చేతిలో గుర్తులు కూడా ఉంటాయి. అరచేతిలో గుర్తులు కూడా ఉంటాయి. అవి బాగా మీరు అబ్జర్వ్ చేయరు. చాలా గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులన్నీ చూసుకుంటే అవి మంచి గుర్తులు, చెడు గుర్తులు ఏవో అనేవి తెలుసుకుంటే, చెడు గుర్తులు అయినట్టు ఉంటే చెడుకి చేసుకోవచ్చు. ఏదో దోషాలు ఉంటే వాటి ప్రకారం పూజలు చేసుకుంటే ఆ చెడు గుర్తులు మారుతుంటాయి. మంచి గుర్తులు ఉంటే ఆటోమేటిక్గా చెయ్య అవసరం లేదు. అందుచేత మీకు మంచి గుర్తులు చెప్తుంటాను. చూడండి, త్రిభుజం. ఫస్ట్ త్రిభుజం ఎక్కడున్నా మంచిదే. ఈ స్థానాల్లో ఎక్కడున్నా మంచిదే. త్రిబుల్ అవుతుంటుంది. అలాగే చతుర్భుజం. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విడివిడిగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. మంచి గుర్తులు, చెడు గుర్తులు అనేవి చెప్తుంటాను. ఇంకా అంతకేం లేదు. ఇంకా సర్పరేఖ అంటారు, మత్స్యరేఖ అంటారు. ఇదొకటి మంచిదని. చాలా ఎక్కువ ఫలితాలు ఇచ్చినవి చెప్తుంటాను. తక్కువ ఫలితాలు ఇచ్చినవి చాలా ఉన్నాయి ఇలాగే గుర్తులు. అవి చెప్పవలసిన పని లేదు. వలయం ఎక్కడున్నా మంచిదే. చాలా పెద్దది వలయం ఉన్నట్టుకుంటే. పెద్ద రాజకీయ నాయకులు పెద్ద హోదాల్లోనూ పెద్ద పలుకుబడి వాటిల్లో ఉంటుంటారు అన్నమాట. వలయం ఉంటాయి. అలాగే త్రిశూలం కూడా ఉంటుంది. తర్వాత స్టెప్స్, నిచ్చెన, రాడార్. ఏదైతే ఇది ఒక్క 100 రూపాయలది 200, 200, 300 ఆ విధంగా పెరుగుతుంటుంది అన్నమాట. స్టెప్స్ పెరుగుతుంటాయి ఒకదాని దినదిన అభివృద్ధి అన్నమాట. అలా పెరుగుతుంటుంది. దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయి స్టెప్స్. తర్వాత ఎం కూడా ఉంటుంది. ఇది మంచిదని. తర్వాత నారికేల రేఖలని ఉంటాయి. ఇవి ఇసుక పొరల్లాగా ఉంటాయి. ఇది భూతద్దం పెట్టి చూస్తే కానీ ఇది తెలియదు. ఇక నారికేల రేఖలని ఉంటాయి. చాలా దశ అన్నమాట. జీవితాంతం సుఖంగా ఉంటుంది, హ్యాపీగా. గుర్తుగా ఉన్నట్టుగా ఉంది. చేతిలో ఎక్కడున్నాను కానీ మామూలు చూస్తే కనిపించదు. భూతద్దం పెట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే చేతిలో అనేకమైన రేఖలు ఉంటాయి. చిన్నవి, పెద్దవి, రకరకాల రేఖలు ఉంటాయి. 100 కొలది చెప్పుకోలేము. ఒక్కొక్కరికి 100 కొలది ఉంటాయి రేఖలు. అవి ఎవరికి తెలియదు. అబ్జర్వ్ చేసి చూస్తే కానీ, భూతద్దం పెట్టి చూస్తే కానీ ఎవరికి తెలియదు. ఎన్ని గుర్తులు ఉన్నాయి, ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఇవి మంచి గుర్తులు. ఇంకోటి కూడా ఉంది. ఇది 2 విధాల పని చేస్తుంది. ఇంటు, కత్తిర అంటారు, ఇంటు అంటారు, సీజర్ అంటారు. ఏదో రకరకాల ఏదో పిలుస్తారు. ఎవరికి ఏదో ఇష్టమైనట్టుగా పిలుస్తారు. ఇది మంచిది కానీ ఒకే దగ్గర అండి. ఇక్కడ మంచిది చూపుడు వేలు కింద భాగం, గురుస్థానం. ఈ స్థానంలో ఉంటే మంచిది. చాలా అదృష్ట జాతకుడు. ఇంకా అడిగి తిరిగి చూడక్కర్లేదు. ఆడదానుకుంటే ఆడదే, మగవాడుకుంటే మగవాళ్ళు. ఎవరైనా అదృష్ట జాతకులే. రెండు రకాలుగా ఉంది. ఆ జాతకుడికి ఉంటే ఆ జాతకుడైనా పెద్దవాడు అవ్వచ్చు, లేకపోతే ఆ జాతకుడికి వచ్చిన భార్య అయినా పెద్ద ధనవంతురాలు, కోటేశ్వరాలు, పెద్ద విద్యావంతురాలు, ఆ విధంగానే రావచ్చు. అదే ఆడదనుకుంటే మగవాడైనా రావచ్చు. ఈ విధంగా ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. ఆడైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వచ్చిన భాగస్వామి ఎవరైతే వాళ్ళైనా అవ్వచ్చు. ఆ విధంగా ఉంటుంది. అది ఒకే దగ్గర. ఇంకెక్కడున్న ప్రాబ్లమే. కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి ఒక్క దగ్గర. అక్కడే
ఇంకెక్కడో ఉంటే ఇక చాలామంది ఎక్కడున్నా బాగుంది అంటారు, కానీ అది వేరే, ఎక్కడుంటే బాగుంటుంది అది. అది చెడు గుర్తులు చూద్దాం. చెడు ఎక్కువ చెప్పు అవసరం లేదు మనకి, ఎందుకంటే అడ్డురేఖ ఉండకూడదండి. ఎక్కడున్నా అడ్డురేఖ ఉండకూడదు. ఒకటి ఎక్కువ ఉండకూడదు. అలాగే ఇది ఉండకూడదు. దీన్ని ఏమంటారంటే చతురంగపాలె అంటారు, వల అంటారు, చతురంగపాలె అంటారు. ఇది ఉంటే చాలా డేంజర్, చాలా డేంజర్. అంటే ఇది ఉన్నాడు కంపల్సరీ ఏదో ఒక రోజు జీవితంలో జైలు జీవితం అనుభవిస్తాడు. పోలీస్ స్టేషన్కి అయినా జైలు జీవితం అయినా ఏదో ఒకటి అనుభవిస్తాడు. ఆడి వలన తప్పు లేకపోయినా ఇంక ఇతరుల వల్లనే జైలుకి వెళ్ళవలసి వస్తుంది. ఇది చతురంగపాలె అంటారు. తర్వాత ఇది కూడా ప్రమాదకరమైనది. యువము ఇది అక్కడ ఉండకూడదు, చాలా డేంజర్. ఏ గీత మీద ఉండకూడదు. చేతులు అరచేతులు ఎక్కడున్నా ఉండకూడదు. అంటే మనమేం చేయలేం. ఉంటే చెడు గుర్తులని మనం గుర్తుంచుకోవాలి, మంచి జరగదని. నష్టాలు కష్టాలు అనేక విధాల ఇబ్బందులు రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం ఇవన్నీ ఉన్నాయి. దీనికి అనేక విధాలుగా ఉంటాయి. ఎప్పుడు హాస్పిటల్లో ఉండడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, అంతే రకరకాలుగా ఉంటుంది. అలాగే ఇంకా తక్కువ ఉంటాయి. నక్షత్రం కూడా ఉండకూడదు. కొంతమంది నక్షత్రం ఉంటే మంచిది అంటారు, ఏమి మంచిది కాదు. నక్షత్రం ఉన్నా మంచిది కాదు. ఈటంత చెడు ఉండదు, కానీ తక్కువ ఉంటుంది అన్నమాట. కొంచెం దగ్గర మంచిగా ఉంటుంది, కొన్ని దగ్గర చెడుగా కూడా ఉంటుంది, అలాగ ఉంటుంది. పుట్టుమచ్చ కూడా ఉండకూడదండి. అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే చాలా లాభాలు, చాలా ఫలితాలు ఇదేదంటారు. అరచేతిలో మట్టుకు ఉండకూడదు. కానీ అరచేతిలో అంటే చూపుడు వేలు దగ్గర ఉండొచ్చు ఎక్కడున్నా, కానీ మిగతా దగ్గర ఎక్కడా ఉండకూడదు. ఇక్కడ ఉంటే మంచిది. అది పుట్టుమచ్చలో రకాలు ఉంటాయి, నలుపు, ఎరుపు, తెలుపు ఉంటాయి. ఎరుపు ఉంటే మంచిది, నలుపు వాటికంటే అవి ఎక్కువ ఫలితాలు ఉండవు పుట్టుమచ్చ. అలాగే డాట్ నొక్కులు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న నొక్కులు, అవి కూడా ఉండకూడదు. ఇవండి చెడు గుర్తులు. మరి ఎక్కువ చెప్పినా వేస్ట్, అందరూ భయపడవలసి వస్తుంది. ఎందుకు ఇవి మటుకు ఉండకూడదు. ఉన్నట్టుగా ఉంటే ఏవో శాంతులు అవన్నీ చేసుకుంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. అవి కొంచెం మార్పు వస్తుంది, రేఖలు మారుతాయి. మీరు చేసుకున్న యోగాలు, యజ్ఞాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేసుకున్న అభిషేకాలు ఇలాంటివి ఏమైనా చేసుకున్నట్టుగా ఉంటే ఆ గుర్తులు మారడానికి అవకాశం ఉంటుంది. మంచి గుర్తులు ఉన్నట్టుగా ఉంటే ఏవి చేయక్కర్లేదు, మీరు తిరుగులేదు. ఈ గుర్తులు ఏమున్నాయి, ఒకటి ఇన్ని గుర్తులు ఉన్నాయి. ఒక్క చతుర్భుజంగా ఉన్నట్టుగా ఉంటే వాటిని అన్నిటిని రానివ్వదు. ఆటంకాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా అది అడ్డుపడుతుంటుంది, ఆటంకాలను తొలగిస్తుంటుంది. చతుర్భుజం మట్టుకుంది. ఆ ఉండి చతుర్భుజం ఉన్నట్టుకుంటే ఏ ప్రాబ్లం లేదు. మిగతా ఏమున్నా ఏటి ఫలితాలు ఆటికే ఇస్తాయి, కానీ ఇది మట్టుగా జాతకుని కాపాడుతుంటుంది. ఇన్ని చెడు గుర్తులు ఉన్నాయి, కాపాడుతుంటుంది. అది చతుర్భుజం యొక్క ఫలితం అలాగుంటుంది. ఎక్కడున్నాను చతుర్భుజం అంతంటే అది వజ్రకవచం లాంటిది అనమాట. ఆ జాతకుని కాపాడుతుంటుంది, ఏ ఆపద వచ్చినా కాపాడుతుంటుంది. మెయిన్ అది ఎక్కడ ఉందో చూసుకోవాలి. దాని ప్రకారం అరచేతిలో ఎక్కడుంది, ఏ స్థానంలో ఉంది, అది చూసుకుంటుండాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ చతురంగపాలి యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది అనుకోండి. ఇక్కడ ఉన్నదనుకోండి, జైలు జీవితం అనుభవించాలి. ఇదే దగ్గర ఒక చతుర్భుజం ఉన్నదనుకోండి, జైలు జీవితం అనుభవించడు. జైలు దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు అనమాట. అది కాపాడుతుంది. అది చతుర్భుజం యొక్క ఇది ఎఫెక్ట్.
అది గుర్తులు చూసుకున్నారు కదా, ఈ గుర్తులు ఉన్నాయో లేవో చూసుకోండి. భయపడవలసిన పని లేదు. ఆ గుర్తులు ఉన్నట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది జీవితం. ఒక్కొక్క గుర్తు గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంటుంది, మళ్ళీ లెంత్ కూడా పెరిగిపోతుంటుంది. నేను చాలా ఇవే కాక రకరకాల వీడియోలు కూడా పెట్టుకుంటూ ఉంటాను. నాకు తెలిసింది మట్టుగా ఈ హస్తసాముద్రిక అని మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా హస్తసాముద్రిక అలవాటు. దాని ప్రకారం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పెడతాను నేను. ఇప్పుడు ప్రజెంట్గా చూస్తాను ఎక్కువ, కానీ అంతకుముందు పెద్దగా చూసేవాళ్ళు కాదు. అందరికీ తెలియాలని, మంచి జరగాలని చాలా దగ్గరలో చాలా వీడియోలు చూస్తాను. ఏదో భయపడిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లేనిపోయిన డబ్బులు ఇచ్చేసి, అందుకే నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు, నేను ఏది ఇవ్వడం లేదు, ఈ మనిషిని కూడా కనిపించడం లేదు. ఎందుకు కారణం చేత ఎవరో ఫోన్లు చేసి మాకు ఇది కావాలంటే మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం, మా చేయి చూడండి అంటారు. ఎందుకు లేనిపోయినవి అవి కల్పించుకోవడం, నాకు ఆ డబ్బులు అవసరం కూడా ఉండదు. అసలు యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా నాకు తెలియదు, అవసరం లేదు. నేను మామూలుగా చెప్పుకుంటాను అంతే. నాకు తెలిసినవి మీకు తెలియజేయాలనేసి, మీకు అవగాహన రావాలని చెప్పుకుంటున్నాను. గుర్తుంచుకోండి. నాకు ఇదే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఎంతోమంది చేతులు చూశాను, పేదలు చూశాను, భాగ్యవంతులు చూశాను, మధ్యతరగతులు చూశాను, రకరకాలు చూశాను. అందరికీ నేను చెప్పినట్టు చాలామందికి కొంతమందికి అలాగే జరిగాయి. ఒక్కొక్కడికి ఉద్యోగం నీకు రాదు, నువ్వు ఎందుకలా తిరుగుతావు, తిరగడం వేస్ట్, కానీ నీకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కానీ వేస్ట్ అని చెప్పాను. ఆడు తిరిగి 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 సిగుబడి పుట్టిపోయి, సరే మీరు అందే నిజమైందండి, ఎంత తిరిగిన దగ్గర వరకు వచ్చి ఆగిపోతుంది. అవును రాదని, నీకు రాదు, రోజువారీ కూలీ తప్పించి నీకు ఇంకేం రాదు అని చెప్పాను. ఆడి చేతిలో అలాగే ఉంది. అందుచేత అది ఇంకో వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, ఉంటాను. ఉడికే లెంత్ పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది, 12 నిమిషాలు దాటిపోతుంది. అందరికీ నమస్కారం, ఉంటాను. దయం చేయమనుకోకండి. చిన్న చిన్న వీడియోలు, రకరకాల వీడియోలు పెట్టుకుంటుంటాను. చూసిన వాళ్ళకి మీ గుర్తులు మీ చేతుల్లో ఉన్నాయో లేవో చూడండి. చూసి మంచిగా వింటే ఆనందించండి, చెడుగా వింటే దానికి ఏవో పూజలు చేసుకోండి. ఓకే.